హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేసేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే షూట్ చేశానండి. బ్లాగ్ చూడండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసేసేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి ఎర్లీ మార్నింగ్ సండే రోజు అయితే బయటికి తీసుకెళ్తాము. చాలా డేస్ అయిపోతుంది తీసుకువెళ్ళక, ఎగ్జామ్స్ అని బయటికి తీసుకెళ్ళట్లేదు. సండే సాటర్డే రోజే స్టార్ట్ చేశారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, రేపు కంపల్సరీ ఈ పార్క్కి తీసుకెళ్ళాలి మార్నింగ్ అంటే. ఇంకా అందుకని అలారం పెట్టుకొని మరీ మార్నింగ్ లేచి 5:30 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంటి దగ్గర 6కి అయితే బయలుదేరాం. చూడండి, ఎవ్వరూ లేరు బయట, సండే కదా. అదే వీక్ డేస్లో అయితే బిజీగానే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా ఏరియా అయితే. ఈ పార్క్ వచ్చేసి మా క్వార్టర్స్ దగ్గర ఉండే పార్క్ అనమాట. ఇవన్నీ కొత్తగా పెట్టారు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్నమాట, వర్క్ జరుగుతూ ఉంది. మెయిన్ రోడ్ కూడా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. నార్మల్గా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎంత తలనొప్పో బెంగళూరులో అయితే ట్రాఫిక్తో. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళే జర్నీ ఒక 1 అవర్ పట్టేస్తుంది. పార్క్లోకి అయితే వచ్చేసాం ఫైనల్లీ. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేను మా వారైతే కొంచెం వాకింగ్ చేస్తున్నాము. బ్యాంబూస్ చూడండి, ఈ పార్కుకి మేము ఫస్ట్ టైం వచ్చాము. చాలా బ్యాంబూస్ ఉన్నాయి. పార్క్ మొత్తం బ్యాంబూస్ ట్రీసే ఉన్నాయి అనమాట. చాలా బాగుంది పార్క్ అయితే. ఎవ్రీ టైం ఒక్కొక్క పార్క్ వెళ్తూ ఉంటాము, ఎప్పుడు ఒకే పార్క్కి అయితే రాము. ప్రతిసారి సేమ్ పార్క్కి తీసుకొస్తే మా వాళ్ళు అసలు ఒప్పుకోరనమాట, చేంజ్ చేయాల్సిందే కంపల్సరీ. అందుకని నియర్గా ఉన్న పార్క్స్ అయితే 1 by 1 కొంచెం కవర్ చేస్తూ వస్తున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. ఎవ్రీ సండే రాము కాబట్టి 2 weeks 3 weeksకి అలా వస్తూ ఉంటాము. ఎప్పుడైనా పిల్లలు బయటికి వెళ్ళాలి అని అల్లరి చేసినప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడైతే మా చిన్నోడికైతే స్కూల్ హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా ఫస్ట్ క్లాస్లో వెయ్యాలి మా వాడిని తీసుకొచ్చి. ఏ స్కూల్లో వెయ్యాలా అని సర్చింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే మా చిన్నబాబు చూడండి ఎంత ట్రై చేస్తున్నాడో, సెల్ఫ్గా ఎక్కాలి అని చాలా ట్రై చేశాడు. మమ్మల్ని ఎక్కించమన్నాడు కానీ మేము నువ్వు ట్రై చేయనన్నా అంటే ట్రై చేసి ఎక్కాడు. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఎలా అయినా సాధిస్తాడనమాట మా చిన్నోడు. అక్కడ ఉన్నాయి ఏది వదిలిపెట్టకుండా అన్నీ కంప్లీట్గా ఒక 1 hour అయితే ఎంజాయ్ చేశారు. 1 hour 10 minutes అలా ఉన్నాం పార్క్లో. ఫుల్గా హ్యాపీగా ఆడుకున్నారు. నేను కూడా కొంచెం ఉయ్యాలు ఊపుకుంటూ కొంచెం హ్యాపీగా రిలాక్స్ అయ్యాను అనమాట. చాలా డేస్ తర్వాత బయటికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్. ఇంకా అలా ఫ్రీ అయిపోయాము. పిల్లలు కూడా హ్యాపీగా ఉయ్యాలు ఊగుతున్నారు. ఎదురెదురు కూర్చున్నాం అనమాట. మా వారైతే కెమెరా పట్టుకున్నారు. కెమెరా కాదు, వీడియో అయితే షూట్ చేస్తున్నారు మొబైల్లో. హ్యాపీ అండి. ఏదో మన చిన్నప్పుడు లైఫ్ అనేది కొంచెం గుర్తొస్తూ ఉంటుంది. నాకైతే ఆ ఉయ్యాల ఊగే వీడియోస్ చూస్తూ ఉంటే నాకే నవ్వొచ్చింది. ఇక్కడ జిమ్ కూడా ఉంది కొంచెం. మా వారేమో నన్ను జిమ్ చేయమంటున్నారు, నేనేమో నాకొద్దు ఆ జిమ్ అని చెప్తున్నాను. అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది. నేను జిమ్ చేయను, ఏం చేయను, జస్ట్ వాకింగ్ చేస్తాను అంతే అని చెప్తున్నాను. ఆ ట్రీస్ అయితే చాలా బాగుంటాయండి. అసలు బెంగళూరులో ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత ప్లేస్ లేకపోయినా చిన్న ఇంట్లో అయినా కానీ ఖచ్చితంగా మొక్కలు పెంచుతారు. రిటర్న్ వచ్చేసాం. కొంచెం వస్తూ వస్తూ ఆకుకూరలు తీసుకొని, మటన్ తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసాము. 8 అలా అయిపోయింది. వచ్చి హడావుడిగా కొంచెం మ్యాగీ అయితే చేసేస్తున్నాను. ఎగ్ మ్యాగీ చేశాను. ఇంకా పిల్లలు తినేశారు హ్యాపీగా. మేము కూడా తినేసేసాము. మ్యాగీ కాకుండా ఫస్ట్ ఉప్మా చేసి చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలు అసలు వద్దు, ఎగ్ మ్యాగీయే చేయమన్నారు. ఇంకా అందుకని ఉప్మా క్యాన్సిల్ చేసేసి మ్యాగీ చేశాను. మీ ఇంట్లో కూడా ఉప్మా తినని వాళ్ళు ఉంటారా? మా ఇంట్లో అయితే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా తక్కువ ఉప్మా చేయడం. తినేసేసాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఆకుకూరలు అయితే కొన్ని గోంగూర, పుదీనా, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను దారిలో వస్తూ. గోంగూర కట్ట అయితే 30 rupees ఏమో తీసుకున్నారండి. చాలా కాస్ట్, అసలు చాలా అంటే చాలా కాస్ట్లీ అనిపించింది. మనకైతే 10 rupeesకి వచ్చేస్తుంది. మాకు ఊర్లో అయితే 10 రూపాయలకి ఇస్తారు ఒక గోంగూర కట్ట. ఒక్కొక్కసారి అయితే 5 రూపాయలకి కూడా ఇస్తారు. ఇక్కడైతే 30 రూపాయలు పెట్టి తీసుకున్నాను. కాకపోతే ఫ్రెష్గా ఉంది. ఫస్ట్ టైము గోంగూర మటన్ ట్రై చేద్దాము అని అయితే సాహసం చేస్తున్నాను నేను ఈరోజు.
ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ రెసిపీ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వైటీలో చూసాను, ఒక 3-4 వీడియోస్ చూశాను. నాకు ఏదైతే సింపుల్గా ఉందో చేయడానికి అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈజీగా అయిపోవాలి కదా, ఎక్కువ కష్టం లేకుండా. ఇక్కడైతే మటన్ నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఆ పీస్ తీసి చూపిస్తున్నాను కదా, నవ్వొస్తుంది. మా వారేమో వీడియో తీస్తున్నారు. ఫైనల్లీ అయితే గోంగూర మటన్ రెసిపీ అయితే అబ్బా అసలు రెసిపీ ఏమో కానీ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉందండి. మా వారికి కూడా బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన హిట్ అయితే అయిపోయింది మటన్ గోంగూర. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. దీంట్లోకి అయితే నేను పులావ్ చేశాను, చాలా బాగుంది. ఇంకా బాగా చెప్తున్నాను ఎందుకంటే గోంగూర ఒలవాలి కదా. బాల్కనీలో కూర్చొని గోంగూర అయితే మొత్తం ఒలిచేసాను. మా వారు కూడా కూర్చున్నారు. ఇద్దరం కలిసి తొందరగా అయితే ఒలిచేసి దాన్ని అయితే వాష్ చేశాను. ఆ కూరలలో ఎక్కువగా మట్టి ఉంటుంది కదా, అదే ఇసుకలా ఉంటుంది. బాగా వాష్ చేయాలి, ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసేయాలి. ఫస్ట్ అయితే నేను గోంగూరను అయితే మగ్గేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసేసుకొని మొత్తం మగ్గిపోవాలండి, దగ్గరికి మగ్గిచ్చేయాలి. అది చల్లగా అయిపోవాలి మగ్గిన తర్వాత. ఎందుకంటే మనము ఒక్కొక్కళ్ళు అయితే పప్పు గుత్తితో కూడా చేసుకుంటారు, లేదు అంటే మిక్సీలో జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసాము అంటే కచ్చాపచ్చాగా అయిపోతుంది. ఇంకొక సైడ్ కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆనియన్ వేసాను, మిర్చి కూడా వేసాను, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను తొందరగా ఫ్రై అయిపోవడానికి. అవి ఫ్రై అయిపోయేలోపు ఇక్కడైతే గోంగూర కూడా మగ్గిపోతుంది దగ్గరికి. గోంగూర రెసిపీస్ ఎంతమందికి ఇష్టం, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి. నేనైతే గోంగూరకి చాలా దూరం అండి, ఎక్కువగా చెయ్యను, తినను, చాలా తక్కువ తింటాను. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఇంకా అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అవ్వాలి. తర్వాత టమాటో వేసేసాను, కొంచెం పసుపు వేసేసి మటన్ అయితే వాష్ చేసుకున్న మటన్ మొత్తం వేసేసి కొంచెం ఉప్పు కూడా వేయండి. ఉప్పు క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఉప్పు, కారం ఇంకా అన్నీ వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి. మూత పెట్టేసేయద్దు, వాటర్ వేయకుండా. ఆల్రెడీ మనకి మటన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తము ఇనికిపోయేంత వరకు, వాటర్ రిలీజ్ అయ్యి ఇనికిపోయేంత వరకు అయితే మంచిగా మగ్గనివ్వండి. ఆ తర్వాత వాటర్ వేసి విజిల్ పెడితే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. డైరెక్ట్గా వాటర్ వేసేస్తే ముక్క అనేది చాలా చప్పగా ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి, చికెన్ అయినా మటన్ అయినా. ఇప్పుడు వాటర్ వేసేసాను, ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తాను. ఒక 3-4 విజిల్స్ వచ్చేస్తే మనకి మటన్ అయితే కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది. ఇంకొక సైడ్ అయితే నేను మటన్ ఉడుకుతున్నప్పుడే నేను ఇంకొక సైడ్ రైస్కి కూడా గిన్నె పెట్టేశాను. అందులో కూడా తాలింపు అంతా వేసేసాను, అది కూడా మగ్గుతుంది. అదైతే క్లిప్ నేనేం తీయలేదు. రైస్ అయితే ప్రతిసారి ఎందుకని విజిల్ వచ్చేసింది, తీసేసి కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ వేశాను. ఇంకా నేను ఎక్కువగా స్పైసెస్ ఏం వేయలేదు, ఎందుకంటే మా పెద్ద బాబు కూడా తింటాడు. మా చిన్న బాబు అంటే నాన్ వెజ్ తిండే, కానీ పెద్ద బాబు తింటాడు కదా, ఇంకా వాడి కోసం కొంచెం నేను స్పైసీ తక్కువ వేస్తాను. కొంచెం పుదీనా వేస్తున్నాను, ఫ్లేవర్ వస్తుంది అని. ఇక్కడైతే ఈ గిన్నెను చూసి మా వారు గోరింటాకులా ఉంది, ఇదేం రెసిపీ అని ఫస్ట్ అయితే వంట చేసినంతసేపు ఎగతాళి చేస్తూనే ఉన్నారు మా వారు, ఇదేం కూర అని. కానీ లాస్ట్కి మాత్రం నచ్చింది అన్నారు. అంటే ఎగతాళి చేస్తున్నారు, గోరింటాకు చేతికి పెట్టేసుకో అని. ఆ గోంగూర మొత్తము మనం కర్రీలో వేసేసి మంచిగా బాయిల్ అవ్వాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మంచిగా మగ్గింది అంటే ఇంకా మనకైతే మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ వైట్ రైస్లో కూడా బాగుంటుంది అని అనిపించింది, పులావే కాదు, చాలా టేస్టీ ఉందండి, ఎమ్మీగా ఉంది. మీలో ఎంతమంది ఈ మటన్ గోంగూర రెసిపీ చేసుకుంటారు అనేది కమెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. చూడండి మొత్తం మగ్గిపోతే దగ్గరికి అయిపోతే కూర చూడండి ఎంత తగ్గిపోయిందో, చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను, తినేసేద్దాము అని. కొత్త రెసిపీ చేస్తే ఎంత ఆరాటంగా ఉంటుందో, టేస్ట్ చేయాలి, అది హిట్టా లేదంటే ఫ్లాఫా అని అయితే నాకైతే భయం వేస్తుంది. అందులో మా వారైతే ఈ రెసిపీ ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయి, నాకు పెట్టద్దు అన్నారు. అందుకని నేనే ట్రై చేస్తున్నా. నిజంగా చెప్తున్నానండి, ఆసమ్గా ఉంది టేస్ట్ అయితే. ఈ వంట చేసేస్తూ నేను కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. చూడండి వెనక గిన్నెలన్నీ తోమబెట్టేసాను. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. రెసిపీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.